నాకు మైథాలజీ అంటే ఎస్పెషలీ మహాభారతం అంటే చాలా ఇష్టం. ఎవరైనా కొంచెం మహాభారతం గురించి లేదా శ్రీకృష్ణుడి గురించి స్టార్ట్ చేశారంటే మొత్తం స్టోరీ చెప్తాను నేను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా. అండ్ నాకు నరేషన్ అస్సలు రాదు అని మా ఆయన కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే మహాభారతంలో చాలా కాంప్లెక్స్ స్టోరీ కావడంతో ఎన్నో క్యారెక్టర్స్ చెప్తే తను కన్ఫ్యూజ్ అవుతాడనమాట. అండ్ రీసెంట్గా కల్కి మూవీ చూశాక మా లైఫ్లో వచ్చిన ఒక్క ఇంపాక్ట్ ఆర్ ఒక్క చేంజ్ ఏంటి అంటే వీ స్టార్టెడ్ వాచింగ్ మహాభారతం. పాతకాలంలో దూరదర్శన్లో వస్తుండే కదా, ఆ మహాభారతం చూడడం స్టార్ట్ చేశాము. నాకు కొంత గొప్ప మహాభారతం తెలుసు, మహికైతే మహాభారతంలో కూడా రాదనమాట. సో సీరియల్ చూస్తున్నంత సేపు ఈ క్యారెక్టర్ ఎవరు అని క్వశ్చన్ చేస్తూ ఉంటాను. తనకు అస్సలు గుర్తుండవు అనమాట. అండ్ మహాభారతం చాలా మందికి తెలీదు, కానీ పక్కా తెలుసుకోవాల్సిన స్టోరీ. మీకు ఇన్ కేస్ మహాభారతం తెలుసా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్లాగ్కి ఇంతే, నెక్స్ట్ బ్లాగ్లో